ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. అసెంబ్లీ ఆవరణలోకి ఓ కారు దూసుకెళ్లే యత్నం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ మెయిన్ గేట్ ను ఢీకొన్న కారు బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. అసెంబ్లీ ఆవరణలోకి ఓ కారు దూసుకెళ్లే యత్నం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ మెయిన్ గేట్ ను ఢీకొన్న కారు బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, ఢిల్లీ అసెంబ్లీ ఆవరణంలోకి కారు ఒక్కసారిగా దూసుకురావడం కలకలం రేపింది. ఢిల్లీ సంబంధించిన అసెంబ్లీ సమావేశంలో ఒకవైపు కొనసాగుతుండగానే ఈ కారు ఘటన జరగడంతో భద్రతా అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. అయితే ఈ కారుకు సంబంధించి కారు ఎవరిది, ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకువచ్చారు, ఈ కారు నేరుగా అంటే సెక్యూరిటీని కూడా ఢీక్కుంటూ లోపలికి వెళ్లడంలో ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అసెంబ్లీ ఆవరణంలోకి మెయిన్ గేట్ ను ఢీక్కుంటూ కూడా లోపలికి వెళ్లిన కారు, ఆ కారు ప్రస్తుతం ఎవరిది, ఆ కారుకు సంబంధించిన యజమాని ఎవరు అన్న దానిపైనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తోటి ఉన్న ఈ కారుకు సంబంధించి ఈ బ్యారికేడ్లను, అదే విధంగా ఆ మెయిన్ గేట్ దగ్గర ఉండే ఆ స్టాప్ లైన్స్ ని వీటన్నిటిని కూడా ఢీకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఇది ఏదైనా ఆకతాయి పనియా లేదంటే ఇంకా ఏదైనా ఉగ్రకోణము దాగి ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ దగ్గర అంతా కూడా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే సెక్యూరిటీని ఢీకొంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడానికి గల కారణాలపైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. యజమానికి సంబంధించిన వివరాలు తెలిస్తే ఈ కేసులో మరింత పురోగతి సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. आपकी बात सही है।